అందరికీ నమస్కారం. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు స్నేహ జీవనం. ఇది రచించిన వారు శ్రీపతి లలిత గారు. ఇది ఈనాడు మ్యాగజైన్లో 27వ తారీఖు ఏప్రిల్ 2025లో ప్రచురించబడింది. మాధవి హడావిడిగా అరిచినట్లే పిలుస్తూ లోపలికి వచ్చాడు శ్రీనాథ్. ఫోన్లో మాట్లాడుతున్న మాధవి ఆగమన్నట్లుగా చేయి చూపించి, సరే నాన్న రాజా, జాగ్రత్త, ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయి, ఏం కావాలన్నా కొరియర్ చేస్తాం, మరీ ఇబ్బందిగా ఉంటే రష్మి దగ్గరికి వెళ్ళండి, రమ్య జాగ్రత్త, సహించకపోయినా ఏదో ఒకటి తింటూ ఉండమను, ఇక్కడ మీ నాన్న కాళ్ళు నేల మీద లేవు, ఒకటే గంతులు, ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసింది. రాజా నాకు ఫోన్ చేశాడు, నువ్వు తాతవు కాబోతున్నావు శ్రీను, కంగ్రాట్స్, నా శ్రీ వచ్చేస్తోంది, కళ్ళ నిండా నీళ్లతో అంది మాధవి. అవును మధు, శ్రీలత ఉంటేనే ఎంత సంతోషించేదో, ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్దామనేది, గుక్క తిప్పుకోకుండా చెప్తున్న శ్రీనాథ్ని చూసి, నువ్వు ముందు స్థిమితంగా కూర్చో, కాఫీ ఇస్తా, తాగుతూ కబుర్లు చెప్పు, నేను వంట చేసేస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది మాధవి. తన వెనకే వెళ్లి కుర్చీ లాక్కొని కూర్చున్నాడు శ్రీనాథ్. కంట్లోంచి వస్తున్న నీళ్లు కూడా తుడుచుకోకుండా ఉద్వేగంగా కబుర్లు చెప్తున్న శ్రీనాథ్ని చూస్తూ పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంది మాధవి. మాధవి, ఆమె భర్త రాధాకృష్ణ, శ్రీనాథ్, అతని భార్య శ్రీలత అందరూ ఒకే బ్యాంకులో ఉద్యోగులు. అందరూ ఇంచుమించు ఒకేసారి ఉద్యోగాల్లో చేరారేమో. నలుగురికి బాగా స్నేహం ఏర్పడింది. పెళ్ళయ్యాక పక్కపక్కనే ఇళ్లు కొనుక్కొని స్నేహం ఇంకా బలపరుచుకున్నారు. పేరుకు 2 ఇళ్లైనా అందరూ ఎప్పుడూ ఒకింట్లోనే ఉండేవారు. మాధవి కూతురు రష్మి, శ్రీనాథ్ కొడుకు రాజీవ్ కూడా మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి పెరిగారు. రాజీవ్ రష్మి స్నేహితురాలు రమ్యని పెళ్లి చేసుకుంటే రష్మికి రాజీవ్ తనతో పనిచేసే విశ్వా గురించి చెప్పి పెళ్లి కుదిర్చారు. వాళ్ల నలుగురు కూడా బాగా కలిసిపోయారు. ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన పిల్లలు నలుగురు అక్కడే ఉండిపోయారు. అందరూ శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉండటంతో నెలకు 2 సార్లు కలుస్తూనే ఉంటారు. పిల్లలు అమెరికా రమ్మని గొడవ చేస్తే పెద్దవాళ్లు నలుగురూ కలిసి అమెరికా వెళ్లి అక్కడ పిల్లలతో అన్నీ చూసి సరదాగా 4 నెలలు ఉండొచ్చారు. పిల్లల సంసారాలు చూసి సంతోషంగా వెనక్కి వచ్చిన వీళ్లకి కరోనా స్వాగతం పలికింది. వీళ్ల ఫ్లాట్స్లో చాలా మటుకు కరోనా బారిన పడ్డారు. ఇంట్లోనే ఉంటూ ఎంత జాగ్రత్తగా ఉన్నా నలుగురికి కరోనా వచ్చింది. పిల్లలు అమెరికా నుంచి రోజు ఫోన్లు చేసి ఆన్లైన్లో డాక్టర్స్తో మాట్లాడి మందులు పంపినా అందరూ ఆస్పత్రి పాలు కాక తప్పలేదు. కలిసి వెళ్లిన నలుగురిలో 2 మాత్రమే తిరిగి వచ్చారు. ఇంటికి ఒకళ్ళు అన్నట్టు శ్రీలత, రాధాకృష్ణ దక్కకుండా పోయారు. కరోనాలో జీవిత భాగస్వాముల్ని పోగొట్టుకోవటం ఒక ఎత్తైతే వాళ్లకి అంతిమ సంస్కారాలు జరపటం ఇంకో ఎత్తయింది. దిక్కులేని వాళ్లలా మున్సిపల్ వాళ్లతో జరిపించటం, శ్మశానం వరకు కూడా వెళ్లలేకపోవడం, అటువంటి సమయంలో కనీసం పిల్లలు దగ్గర లేకపోవడం పెద్ద శాపాలుగా తోచాయి మాధవి శ్రీనాథ్లకి. ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అన్ని విధాలుగా తోడయ్యారు. మాధవి వంట చేస్తుంటే శ్రీనాథ్ బయట పనులు చేసేవాడు. పగలంతా ఇద్దరూ ఒకచోట గడిపినా రాత్రికి ఎవరింట్లో వాళ్లు పడుకునేవారు. ఫ్లాట్స్లో అందరికీ ఈ 2 కుటుంబాల స్నేహం గురించి తెలుసు కనుక ఎవరూ ఏమీ మాట్లాడేవారు కాదు. ఒకవేళ ఎవరన్నా ఏమన్నా అన్నా పట్టించుకునే స్థితిలో మాధవి కానీ శ్రీనాథ్ కానీ లేరు. ఇప్పుడు కోడలు రమ్య తల్లి కాబోతోందని తెలిసి శ్రీనాథ్ ఆనందానికి హద్దులు లేవు. పుట్టబోయేది పాప అని తెలియడంతో అందరూ శ్రీలతే మళ్లీ వస్తోందని సంతోషపడ్డారు. సరిగ్గా రమ్య డెలివరీ కోసం బయలుదేరే టైంకి రమ్య తల్లికి కాలు ఫ్రాక్చర్ అయ్యి కదల్లేని పరిస్థితి వచ్చింది. ఆవిడ మాధవికి ఫోన్ చేసి ఒకటే ఏడుపు. అది భరించలేని మాధవి, మీరు కంగారు పడద్దు, నేను వెళ్తాను, రమ్య నాకు కొత్త కాదు, రష్మి ఎంతో రమ్య అంతే, కాన్పయ్యాక మీరొచ్చే వరకు నేనుంటాను, సరేనా అని ఓదార్చింది. అనుకోని ప్రయాణం, అందులో ఎక్కువ టైం కూడా లేకపోవటంతో శ్రీనాథ్ వెంటనే ఇద్దరికీ టికెట్లు బుక్ చేశాడు. రమ్య వాళ్ళ అమ్మ ఇచ్చిన చీరలు, స్వీట్స్ కాక మాధవి తన వైపు నుంచి శ్రీనాథ్ తరపు నుంచి రమ్యకి రాజీవ్కి మాత్రమే కాక రష్మికి విశ్వాకి
మంచి డ్రెస్సులు తీసుకుంది. అమెరికాలో అంతా సవ్యంగా అయ్యి పండంటి పాపాయిని చూసిన అందరికీ శ్రీలత గుర్తుకొచ్చింది. ఆ రోజంతా శ్రీనాథ్ అన్యమనస్కంగానే ఉన్నాడు. రాజీవ్ కూడా తల్లిని తలుచుకొని బాధపడ్డాడు కాని పాపాయిని చూసి అన్నీ మర్చిపోయాడు. 4 నెలలు ఇట్టే గడిచిపోయాయి. రమ్య వాళ్ళ అమ్మగారు ఒక 10 రోజుల్లో వస్తాను అని ఫోన్ చేశారు. ఇక వీళ్ళు తిరుగు ప్రయాణానికి సిద్ధమై సామాన్లు సర్దుకుంటున్నారు. రష్మి, రాజీవ్ సాయం చేస్తామని వచ్చి ఒకరిని చూసి ఒకరు సైగలు చేసుకుంటున్నారు. అది చూసిన మాధవి, ఏమిటర్రా ఆ మూగ సైగలు? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంది. చివరికి రష్మి నోరు విప్పింది. అమ్మా, నేను చెప్పేది విని తిట్టొద్దు. నెమ్మదిగా ఆలోచించు. ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు, మా నలుగురిది. మేము ఉద్యోగాలలో ఇక్కడే స్థిరపడ్డాం. మా ఇద్దరి కుటుంబాలలో జరిగిన నష్టం తలుచుకుంటే మాకెప్పుడూ బాధగానే ఉంటుంది. మీరిద్దరూ ఎలా ఉన్నారో అని ఎప్పుడూ ఆందోళనగానే ఉంటుంది. మీరిద్దరూ పక్కపక్క ఇళ్లల్లో బదులు ఒకే ఇంట్లో జీవిత భాగస్వాములుగా ఉంటే బాగుంటుందని మా ఆలోచన అని చెప్పి తల్లి ముఖంలో మారుతున్న రంగులు చూస్తూ ఉండిపోయింది రష్మి. శ్రీనాథ్ తెల్లబోయాడు. మాధవి ఏమీ మాట్లాడకుండా రూంలోకి వెళ్ళిపోయింది. శ్రీనాథ్ కూడా తన రూంలోకి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఎవరికీ నిద్ర పట్టలేదు. తెల్లారి లేచాక మాధవి, శ్రీనాథ్ రోజులానే అందరినీ పలకరించేసరికి హమ్మయ్య, కోపం పోయిందనుకున్నారు పిల్లలు. ముందు మాధవి నెమ్మదిగా మాట్లాడింది. చూడండి పిల్లలు, మీరిలా ఎందుకన్నారో నేను ఊహించగలను. మీ తల్లిదండ్రుల గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడటం మీకు నచ్చట్లేదు. మీ ఉద్దేశంలో ఇదే మంచి పరిష్కారం. కానీ మా పెంపకంలో పెరిగిన మీరు ఇలా మాట్లాడటం నాకు, శ్రీనాథ్కి కూడా బాధ కలిగించింది. నేను, రాధాకృష్ణ, శ్రీలత, శ్రీనాథ్ మా స్నేహం వయస్సు సుమారు 40 సంవత్సరాలు. మేమెప్పుడూ స్నేహితులమే. అన్న, అక్క అంటూ వరుసలు కలపలేదు. మిమ్మల్ని కూడా మేము అలానే పెంచాం. మీకు కూడా వరుసలు నేర్పలేదు. ఆడపిల్లలు లేని లోటు శ్రీలత, శ్రీనాథ్, రష్మి ద్వారా తీర్చుకుంటే మగపిల్లవాడి సరదాలు రాజీవ్ ద్వారా మేం తీర్చుకున్నాం. మన ఇరువైపుల బంధువులు, స్నేహితులు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనుకున్నారు. వాళ్ల ఆలోచన తప్పని నిరూపిస్తూ మీరు మీకు నచ్చిన వాళ్ళని చేసుకున్నారు. నలుగురు ఈ రోజుకి స్నేహంగా ఉన్నారు. ఏ వయసు వారైనా సరే ఒక ఆడ మగ మధ్య పరిచయం ఉంటే అది తప్పనిసరిగా లైంగికమైన ప్రేమే అనే ఆలోచనలు ఇప్పుడిప్పుడే కొద్దిగా మారుతున్నాయి. వయసులో ఉన్న మీరే ఆడ మగ అనే తేడా లేకుండా స్నేహంగా ఉన్నారు. వయసు మళ్ళిన మేము స్నేహంగా ఉండకూడదా? నా భర్త స్థానం నేనెవ్వరికీ ఎలా ఇవ్వలేనో తన భార్య స్థానం శ్రీనాథ్ కూడా ఎవ్వరికీ ఇవ్వలేడు. మేమిద్దరం మంచి స్నేహితులం. చివరిదాకా అలానే ఉంటాం. లోకం కోసం అన్నయ్య అనో చెల్లెమ్మ అనో పిలుచుకోవడం మాకిష్టం లేదు. మా స్నేహానికి ఎవరు ఏ పేరు పెట్టినా మాకు పర్వాలేదు. మీరు మాత్రం అది అర్థం చేసుకుంటే చాలు. నేను రష్మికి అమ్మని, రాజీవ్కి అత్త, పిన్ని ఏమైనా అవ్వచ్చు, కానీ అమ్మని కాను. అలానే శ్రీనాథ్ కూడా రష్మికి తండ్రి కాలేడు. మాకు ఈ వయసులో కావాల్సింది స్నేహబంధం. మా కష్టసుఖాలు చెప్పుకునేందుకు తోడు, అంతే. దానికి ఒక పేరు వరస కాదు. స్పష్టంగా స్థిరంగా చెప్పిన మాధవిని చూస్తూ శ్రీనాథ్ అన్నాడు. మాధవి చెప్పిందే నా మాట కూడా. మాది స్వచ్ఛమైన స్నేహం. దానికి వేరే పేరు, రూపం ఇవ్వం. మీరు మమ్మల్ని సహజీవనం చేయమన్నారు కానీ మేము స్నేహజీవనం చేస్తామన్నాడు. రష్మి, రాజీవ్ ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రష్మి మాధవిని పట్టుకొని, సారీ అమ్మా, మమ్మల్ని క్షమించు. మాకు మీ సంగతి తెలుసు కానీ నువ్వన్నట్టు కొంతమంది అనే మాటలు విని మీకు వేరే బంధం ఏర్పడితే ఎవరూ అనవసరంగా మీ గురించి మాట్లాడరు కదా అనుకున్నాం. మాకు మీరు, మీ సంతోషమే ముఖ్యం అంది. రాజీవ్ కూడా శ్రీనాథ్తో, నాన్న, నీకు అమ్మంటే ఎంత ఇష్టమో తనని ఎంతగా ప్రేమించావో తెలుసు. ఒకవేళ మీ మనసులో ఈ అభిప్రాయం ఉన్నా మా కోసం మీరు వెనక్కి తగ్గుతున్నారా అనిపించింది. నన్ను క్షమించు. మీరు సహజీవనం చేస్తారా, స్నేహజీవనం చేస్తారా అన్నది మాకు అనవసరం. మీ ఇద్దరి అభిమానము, ఆప్యాయత మా నలుగురికి ఎప్పటికీ కావాలి అన్నాడు కళ్ళు చెమర్చుతుండగా. ఇదిగో బంగారాలు, మేముండేది ఇక కొద్ది రోజులే. మా జీవనాలు మేం జీవిస్తాం కానీ ఉన్న ఈ 4 రోజులు మమ్మల్ని మా శ్రీతో ఆడుకొనివ్వండి అంటూ మాధవి పాపాయినెత్తుకొని, రాజా, నువ్వే పేరు పెట్టినా సరే నాకు మాత్రం ఇది నా శ్రీనే అంటుంటే
పాపాయి మాధవిని చూసి అవును అన్నట్టుగా గలగలా నవ్వింది. ఈ కథ ఇంతటితో సమాప్తం.